ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. నేను నవంబర్ నెలలో రావడం జరిగింది. సుమారు 4 నెలలు అయిపోయింది. క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. 5వ తేదీ ఈస్టర్ని మీరు సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత 12వ తేదీ ఆదివారం. ఇప్పుడు ఈస్టర్ అయిన 2వ ఆదివారం ఇది. ఆ తర్వాత ఈస్టర్ తర్వాత జరిగినటువంటి విషయాలు క్లుప్తంగా మనం ఒకసారి చూసుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 44 నుండి 53వ వచనం వరకు చూసుకుందాం. లూకా 24:44 నుండి 53వ వచనం వరకు. క్రీస్తు ప్రభు చెప్పేస్తాను. క్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడై లేచారు. మొట్టమొదటిగా కొందరు స్త్రీలు ఆయన చూడడం జరిగింది. ప్రభు ఒక వర్తమానం చెప్పాడు, మీరు వెళ్ళి నా శిష్యులకి ఈ విధంగా చెప్పండి, వారికంటే నేను ముందుగా గలిలయకి వెళ్తా ఉన్నాను, అక్కడ వారు నన్ను చూస్తారు, కలుస్తాం. అది జరిగిపోయింది. యెరూషలేము పట్టణంలోనే ఆ యొక్క ఆదివారం సాయంకాల సమయంలో వారు ఒక గదిలో తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యకి వెళ్ళినటువంటిది మనం చూస్తాం. ఆయన ఇప్పుడు మహిమ శరీరాన్ని దాల్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు కనుక తలుపులు వేసి ఉన్న వెళ్ళేటటువంటి ఒక ప్రత్యేకతను ఆయన కలిగి ఉంటూ ఉన్నారు. ప్రభు లోపలికి వెళ్ళడం, ఆయన చేతులను వారికి చూపించడం, కాళ్ళను చూపించడం, ప్రక్కను చూపించడం జరిగింది. వారందరూ క్రీస్తు ప్రభువు లేచాడనేటటువంటి ఒక రుజువు, ఒక నిర్ధారణ వారు పొందుతున్నారు. ఇక్కడ మనం పై వచనాల్లో చూస్తే 41వ వచనంలో, అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా. ఇక్కడ ప్రభు అన్ని రుజువులు వారికి చూపించినప్పటికీ ఇంకా కొంచెం అనుమానం కొందరికి ఉండినటువంటిది రాయబడి ఉండగా, కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. అంటే అది ఇంకా ఎక్కువైనటువంటి నిర్ధారణ రుజువు కొరకు ప్రభు చేశాడు. సరే, అంతవరకు జరిగినటువంటి విషయం పైన వ్రాయబడి ఉంటాం. 44వ వచనంకి వచ్చేసరికి క్రీస్తు ప్రభు కొన్ని ముఖ్యమైన విషయాలు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక త్వరలో కొన్ని నిమిషాలు అనుకుందాం, లేకపోతే కొన్ని గడియలలో ఆయన ప్రభు ఆ శిష్యుల నుంచి ఆయన మరి వెళ్ళనై ఉంటూ ఉన్నారు, వేరు చేయబడనై ఉంటూ ఉన్నారు, ప్రత్యేకింపబడినై ఉంటూ ఉన్నారు. ఇక్కడ చెప్పవలసినవన్నీ చివరిగా ఆయన చెప్తా ఉన్నారు. 44వ వచనంలో, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. నెరవేరాయి. నేను మీతో ఉన్నప్పుడు అనేకమైన విషయాలు మీకు బోధించాను. ఆ బోధించిన విషయాలు ఏంటట? మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలు బోధించాను, అలాగే కీర్తనలో వ్రాయబడినటువంటి విషయాలు నేను బోధించాను. అవన్నీ నన్ను గురించి వ్రాయబడ్డాయి, అవన్నీ నెరవేర్చబడ్డాయి, జరిగాయి. క్రీస్తు ప్రభువుని గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలు ధర్మశాస్త్రం మొదలుకొని ఆ చివరి వరకు ఉన్నటువంటి గ్రంథాల్లో వ్రాయబడినవన్నీ కూడా నెరవేర్చబడ్డాయని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభువుని గురించి 300 ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 300 అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అదే ప్రభు వీరితో మాట చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంలో
మరొక వాక్య భాగాన్ని కూడా చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయంలోనే 25 నుంచి 27 వరకు చదవండి. లూకా 24లోనే 25 నుంచి 27. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటువంటి మాటలే ప్రభు మరొక 2 శిష్యులకు కూడా చెప్తా ఉన్నారు. ఎమ్మాయు అనేటటువంటి గ్రామానికి క్లొయిప, అలాగే మరొక శిష్యుడు యెరూషలేము నుండి ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రభు ఒక ప్రయాణికునిగా, ఒక బాటసారిగా వారితో కలిసి నడిచినటువంటిది, ప్రయాణం చేసినటువంటిది మనం చూస్తాం. వారికి అనుమానం, కొంతమంది స్త్రీలు సమాధికి వెళ్ళారు, ఆయన యొక్క దేహం అక్కడ కనబడలేదు. శిష్యులు కూడా వెళ్ళారు, వారు కూడా కనుగొనలేకపోయారు. ఇక్కడ మనం చూస్తే ఇదే అధ్యాయంలో 12వ వచనం చదవండి ఒకరు. ఇక్కడ పేతురు వెళ్ళాడు, తర్వాత యోహాను వెళ్ళాడు. వారు ఎవరికి ప్రభు ప్రత్యక్షత అప్పటికి ఇవ్వబడలేదు. స్త్రీలు చూశారు, స్త్రీలతో ప్రభు మాట్లాడినటువంటి మరొక సువార్తను మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరు కూడా ఒక రకంగా దుఃఖముక్కులైన ఉంటుంది, అనుమానాస్పదంగా ప్రభు దేహం ఏమైనట్టు ఆ అనుమానాలతో వారు ప్రయాణం చేసుకుని వెళ్తూ ఉంటే ఆ క్రీస్తు ప్రభు వారితో కూడా ప్రయాణం చేసి మరి ఎన్నో విషయాలు వారితో పంచుకున్నటువంటిది మనం చూస్తాం. మీరు ఏంటో మాట్లాడుకుంటున్నారు, యెరూషలేము నుంచి వస్తున్నటువంటి నీకు తెలియదా ఏం జరిగిందో అని ఆ క్రీస్తు ప్రభుని గురించి వీరు చెప్పడం ప్రారంభించారు. ప్రభు అన్నీ విన్నాడు, ఇప్పుడు ప్రభు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అదే మనం ఇక్కడ 25 నుంచి 27 వరకు చూసుకున్నాం. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా అని మొదలుపెట్టి, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన గురించి వచనముల భావము వారికి తెలిపాను. కనుక ఇక్కడ క్రీస్తు ప్రభు యేసుని గురించి ఏమేమి మరి ఆ మోషే ధర్మశాస్త్రం నుంచి ఆచార్య వరకు, లేకపోతే మలాకి గ్రంథం వరకు ఆయన గురించి ఏం చెప్పబడింది, ఏం రాయబడింది అనేటటువంటిది ప్రభు చాలా చక్కగా వారికి తెలియపరిచాడు. సుమారు 10-11 కిలోమీటర్ల ప్రయాణం మార్గం అంతా యేసు అన్ని విషయాలు వారికి బోధించి ఉంటూ ఉన్నాయి. అనేక విషయాలు వారికి తెలియదు, అనుమానాస్పదంగా ఉంటూ ఉన్నాయి. అయితే ప్రభు అక్కడ వారికి ఉన్న అనుమానం తీసేసాడు, వారికి ఉన్న భయాన్ని తీసివేసేసాడు. ఆ యొక్క జరిగిన వృత్తాంతం మనకు తెలుసు. ఇక్కడ కూడా ప్రభు ఏం చేశాడు, ఈ యొక్క 11 మంది శిష్యులతో ఎలాగో మాట్లాడారో ఇక్కడ 2 శిష్యులతో కూడా ఆ విధంగానే ప్రభు వారికి బోధించినటువంటిది, బయలుపరిచినటువంటిది మనం చూస్తాం. ఆ క్రిందకు వెళదాం. మరో వాక్యంలో 45 చదవండి. వచ్చాడండి. ఇక్కడ క్రీస్తు ప్రభు వారికి హృదయాలు తెరిచాడు, మనస్సును తెరిచాడు. అంతవరకు మరి శిష్యులు ఆ క్రీస్తు ప్రభు బోధలు, క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు అనేక మార్లు వారు విన్నారు, కానీ మర్చిపోయినటువంటి స్థితి, లేకపోతే హృదయంలో వారు దాచుకోనకుండా ఉండినటువంటి స్థితి. ప్రభు మాటలో బహుశా ఈ చెబుతూ విని ఆ చెబుతూ విడిచిపెట్టేసారేమో తెలియదు, లేకపోతే ప్రభు ఏదో ఒక మానవునిగా, లేకపోతే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా అది చెప్తూ ఉన్నారు అనేటటువంటి చులకన ధోరణి వారు కనపరిచారేమో తెలియదు. కానీ ఇప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, అంటే ఒక శరీరం మెట్లో వారు బహుశా ప్రభు బోధలు విని ఉంటారు, లేకపోతే మరి మానవ రీతిగా
ప్రభు బోధలు వినుంటారు, కానీ ఆత్మ సంబంధమైనవి అనేటటువంటి దృష్టితో వారు వాటిని నేర్చుకోలేదు, విని ఉండలేదు. ఇక్కడ ప్రభు వారి మనస్సును తెరచి అనే మాట వ్రాయబడి ఉంటుంది. ప్రభు మనస్సులో తెరవలసి ఉంటుంది, ప్రభు మన హృదయాలు తెరవలసి ఉంటున్నది, ప్రభు మన హృదయాలను తాకవలసి ఉంటున్నది. అంతవరకు మనకి యొక్క వాక్యం అర్థం కాదు. చదువుతూ ఉంటాం, చదివేసుకొని వెళ్ళిపోతాం. న్యూస్ పేపర్ చదివినట్టుగా గబగబా ఒక అధ్యాయం 3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాల్లో పూర్తి చేస్తాం, ఏం అర్థం కాదు. ఎందుకు? దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి దానిని ఆ యొక్క వాక్యము ద్వారా ఆయన మనకు బయలుపరిచితేనే కానీ మనం గ్రహించలేం. ఆ యొక్క సిమోను పేతురుతో ప్రభు అన్నాడు, నా తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ నేను దేవుని కుమారుడనని, క్రీస్తునని, అభిషేకింపడినవాడనని మీకు తెలిసి ఉండేది కాదు. కనుక బైబిల్ చదవడంలో మనము ధ్యానించుచు చదివినప్పుడు, ప్రభు సహాయం అడిగినప్పుడు మాత్రమే అది మనకు అర్థమవుతుంది. లేకపోతే అది ఒక చరిత్ర పుస్తకంగా, విషయాలు గ్రహించవలసినటువంటి ఒక బుక్ కానీ మనకు ఉంటుంది, కానీ మన హృదయాలు తెరవబడము. మన యొక్క ఆత్మీయ స్థితి మరి ఎరుగని వరంగా ఉంటాం. కేవలము అలవాటుతో చదివేటటువంటి స్థితికే మనం వెళ్ళి వరంగా ఉంటాం. ఇక్కడ మరొక వాక్య భాగం కూడా చూద్దాం. మనం చదువుకున్నదే లోకాసు వార్త 24వ అధ్యాయం 31 చదవండి. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి. చూసారా, సుమారు 10 కిలోమీటర్లు ఈ శిష్యులిద్దరూ నడుచుకొని వెళ్తా ఉన్నారు. ప్రభు వారితో కూడా ప్రయాణం చేశాడు, కానీ వారు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, రోడ్డును చూడగలుగుతూ ఉన్నారు. అవి మట్టి రోడ్లు, ఆ యొక్క ఎత్తుపల్లాలు, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి పరిస్థితి. చక్కగా ఆ రోడ్డును చూడగలుగుతున్నారు, మార్గంలో వెళ్ళగలుగుతున్నారు, కానీ క్రీస్తు ప్రభుని మాత్రం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఆ క్రీస్తు ప్రభు, ఆయన క్రీస్తు ప్రభుని తెలియకుండా రీతిగా ఉండేటటువంటి రీతిగా గ్రహించుకునేటటువంటి ఆ యొక్క స్థితి తీసేశాడు. ఇక్కడికి వచ్చేసరికి 31వ వచనం వచ్చేసరికి అక్కడ ఏం జరిగింది? వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వారే రొట్టెలు సిద్ధం చేశారని అనుకుందాం. వారందరూ కూడా బల యొద్ద కూర్చున్నారు రొట్టెలు తినడానికి. ఆ సమయంలో హోస్ట్గా ఉన్నటువంటి ఎప్పుడైపు ఈ శిష్యుడు ప్రభు వడ్డించారు, కానీ ఆ విధంగా అది లేదు. ప్రభువే ఆ రొట్టెని విరిచి వారికి పంచిపెట్టేటటువంటి విషయం మనం చూస్తాం. బహుశా 4-5 రొట్టెలు సిద్ధం చేసి ఉంటారు, కానీ ప్రభు ఒక్క రొట్టెని తీసుకొని దాన్ని విరిచి అని మనం చూస్తాం. ఎందుకు విరవాల? ఎందుకు? ఆయనే పంచాల, ఆయన ఆ గెస్ట్ కదా. అయినా సరే ఆ క్రీస్తు ప్రభు ఒక ఆత్మ సంబంధమైన రీతిలో అది ఆయన చేస్తూ ఉన్నారు. రొట్టె విరుచుట అనేటటువంటి దానిలో మరి షేర్ చేసుకోవడం, రొట్టె విరుచుట దానిలో ఆ మల్టిప్లికేషన్, ఆశీర్వదింపబడేటటువంటిది అక్కడ మనం చూడగలం. ఒక చిన్న పిల్లవాని వద్ద ఉన్నటువంటి 5 రొట్టెలు, కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించాడు. చేపలను విరవలేదు, కానీ రొట్టెను విరిచాడు. 5 రొట్టెలు, ప్రభువా వీటిని 5,000 రొట్టెలుగా చేయయ్యా, లేకపోతే 10,000 రొట్టెలుగా చేయయ్యా అని ఆయన ఆ రొట్టెలో ఎత్తుకొని ఆయన స్తోత్రం చేస్తే అయ్యేవి, కానీ అలా చేయలేదు. విరవబడాలి, రొట్టె విరవబడాలి. విరిచి గంపలో వేయబడినట్టుగా అది మల్టిప్లై అయినట్టుగా చూస్తాం. అందులో డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటిది మనం చూస్తాం. ఆ క్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అన్నాడు. నేను జీవాహారం అన్నాడు. తెలుగు ట్రాన్స్లేషన్ నేను జీవాహారం. ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, నేను ఒక రొట్టెనే. ఆ క్రీస్తు ప్రభు ఆయన విరవబడేవాడుగా ఉండేటటువంటి దానికి సాదృశ్యంగా ప్రభు ఆ 5 రొట్టెలను విరిచాడు.
ఆయన శరీరం విరవబడబోతూ ఉంది. ఆయన శరీరం ఆ విధంగా ముక్కలు చేయబడేదిగా ఉండబోతూ ఉంది కనుక దానికి సాదృశ్యంగా ఆయన అంటూ ఉన్నాడు, నేను జీవపు రొట్టె, లివింగ్ బ్రెడ్. సరే, ఇక్కడికి వచ్చేసరికి ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క అమ్మాయి గ్రామంకి వచ్చేసారు. సాయంకాలం అందరూ అక్కడ కూర్చున్నారు. రాత్రి అని అనుకుందాం. ఆయన ఏం చేశాడు? ఆ రొట్టెని విరిచి ఈయన వారికి ఇచ్చాడు. అక్కడ ఏం జరిగిందట? 30వ వచనంలో, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టివి. కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రభు ఆశీర్వదించి ఆ యొక్క విరిచిన ముక్క ఇచ్చారో వారి కన్నులు తెరవబడ్డాయి. అంటే ఒక రకంగా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయని మనం తీసుకోవాలి. అంతవరకు వారు నడిచి వచ్చారు, ఇంటికి చేరుకున్నారు, రొట్టెలు సిద్ధం చేశారు, ప్రభువును కూర్చోబెట్టారు, వాళ్ళ దాన్ని కూడా సిద్ధం చేశారు. అంతవరకు భౌతిక నేత్రాలతో వారు చూడగలుగుతున్నారు, గుడ్డివారుగా ఉండి ఉండలేదు. ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. గ్రహింపగలిగినటువంటి స్థితి వారికి వచ్చింది. యేసును చూడగలిగారు. ఇక్కడ వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిన అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన ప్రభుని చూసిన తర్వాత ప్రభు అదృశ్యుడయ్యాడు. ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. వారు కూడా శిష్యులై ఉంటున్నారు. ఒక 70 మందిలో 2 అయి ఉన్నారేమో తెలియదు. లేకపోతే క్రీస్తు ప్రభుకి ఆ రహస్య శిష్యులు ఉంటూ ఉండేవారు. బహిరంగంగా ఆ ప్రభువుని నమ్మని వారు, బహిరంగంగా ఆ సమాజంలోనికి రానటువంటి కొందరు శిష్యులు ఉంటూ ఉండేవారు. 2 వాళ్ళు ఉండి ఉంటారు. వీరు దుఃఖముఖులై ఉన్నారని, వీరికి అనేకమైన అనుమానాలు ఉన్నాయని, అక్కడ ప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు అనేటటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నారు. అది ఉండడానికి లేదు, అది తీసివేయబడాలా. నేను లేచిన విషయం వీరికి తెలియాలా. నన్ను గురించి మోషే నుండి, మోషే ధర్మశాస్త్రం నుంచి చివరి వరకు ఎన్ని ప్రవచనాలు నా గురించి రాయబడ్డాయో వారికి తెలియాలి. ప్రభువే బోధిస్తూ ఉన్నాడు, ప్రభువే వివరిస్తూ ఉన్నాడు. చివరికి వచ్చేసాడు. ఆయన దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకంటే క్రీస్తుని గూర్చిన ఆలోచన, క్రీస్తుని గూర్చినటువంటి ఆయన శరీరం లేదనేటటువంటి బాధ, దుఃఖంతో వారు ఉంటూ ఉన్నారు కనుక ఆ దుఃఖం తీసివేయాలా, అనుమానాలు తీసివేయాలా, పూర్తి అయినటువంటి విశ్వాసం నా యందు వారికి ఏర్పడాలని ప్రభు తలంచి 10 కిలోమీటర్లు నడిచాడు. యేసయ్య నడవలసిన పని ఏంటి? బహుశా ఆయన చెప్పులు లేకుండానే నడిచి ఉంటారు. ఎందుకంటే వాక్యం ఏం చెబుతుంది? నీ పాదములకు రాయి తగలకుండా నీ దోతలో ఎత్తుపట్టుకుంటారు. వీటితో చెప్పులు వేసుకొని ఉంటారు. సామాన్యమైనటువంటి రీతిగా వారు వెళ్ళి ఉంటారు. ఎత్తుపల్లాలు, రాళ్ళు రప్పల్లో ఆ ప్రభు వారితో నడిచినటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే ఆయన మహిమ శరీరాన్ని దాల్చిన వాడు, పునరుద్ధాన శరీరాన్ని కలిగిన వాడు కనుక వారితో నడిచాడు, అదృశ్యుడయ్యాడు. ఎంత గొప్ప భాగ్యం! క్రీస్తుని గూర్చిన ఆలోచన, క్రీస్తుని గూర్చిన విచారం ప్రభు తీసివేశాడు. వారికి దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. వారు చూశారు. చూసిన వెంటనే రొట్టె తినాలని అనిపించలేదని అనుకుంటున్నాను, ఆలస్యం చేయాలని అనుకోలేదు. కానీ సుమారు రాత్రి 7 గంటల సమయంలో తిరిగి యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోయారు. దేనికోసం వెళ్ళారు? వారు చూసిన అనుభవం, వారు పొందుకున్న అనుభవాన్ని అందరితో పంచుకోవాలా. రాత్రి 9 అయి ఉంటుంది, 10 కిలోమీటర్ల ప్రయాణం. వెళ్ళారు. అక్కడ ఆ శిష్యులు కూడా ఆ క్రీస్తుని గుర్చినటువంటి విషయాలు 11 మంది మాట్లాడుకుంటూ ఉంటే వాటిని ఈయన విన్నాడు. వీరు పొందుకున్న అనుభవాలు వారితో పంచుకున్నటువంటిది మనం చూస్తాం. సరే, మనం చదువుకున్నటువంటి భాగంలోకి వెళదాం. వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. గ్రహించుకునేటటువంటి నేత్రాలు తెరవబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి, వెలిగించబడ్డాయి. మన మనోనేత్రాలు తెరవబడవలసి ఉంటుంది. మన హృదయాలు తెరవబడవలసి ఉంటుంది. మన మనస్సులు తెరవబడవలసి ఉంటుంది. అనేక సందర్భాల్లో
వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, కానీ హృదయాలు మూయబడినటువంటి ఆ స్థితిలోనే వచ్చి వెళ్ళి వరంగా ఉంటాం. కనుక ఆత్మ సంబంధమైన విషయాలు మనం గ్రహించలేని వరంగా ఉంటాం. ఆత్మ సంబంధమైన వాటిని మనం పొందుకోలేని వరంగా ఉంటూ ఉన్నాము. దావీదు ఒక ప్రార్థన చేశాడు. కీర్తన 119:18 వచనం. కీర్తన 119:18 వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ దావీదు ప్రార్థన, నా కన్నులు వచ్చారయ్యా, నా కన్నులు వచ్చారు. దావీదు భక్తుడై ఉంటూ ఉన్నాడు. నిత్యము దేవుని స్తుతించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాలు నేను చూడాలా, నేను పొందుకున్న అనుభవం చాలదో, నేను ఎరిగిన విషయాలు చాలవు, ఇంకా ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి వాటిని నేను చూడాలా. దానికోసం ఏమని అడుగుతున్నాడు? నా కన్నులు తెరువు, నా హృదయాన్ని తెరువు. ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం. నాకు బైబిల్ బాగా తెలుసండి, చదవలసిందేమీ లేదు, నేర్చుకోవాల్సిందేమీ లేదు. అదొక ఆత్మ సంబంధమైన గర్వం. ఒక వచనంలోనే ఎన్నో విషయాలు ఆత్మ సంబంధమైనవి అందులో దాగి ఉంటాయి. ఆ వచనం ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి. మరి చదివినప్పుడు ప్రతిసారి కూడా ఆ క్రొత్తదైన ఆత్మీయ విషయాలు దేవుడు మనకు బయలుపరచడానికి ఆశిస్తూ ఉంటాడు. మనం పొందుకొని వారంగా ఉంటాం. తిరిగి మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. 46వ వచనం చదవండి. 46, 47, లోక 24. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఇది కూడా అయిపోయిందని ప్రభు చెప్తున్నాడు. అక్కడ ఏముంది? గ్రంథాల్లో రాయబడినటువంటిది, ప్రవచనాల్లో రాయబడినటువంటిది ఏముంది? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేస్తాడు. తర్వాత యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుతుంది అని రాయబడి ఉంది. అది నెరవేర్చబడింది, అది జరిగిపోయింది, అది అయిపోయింది అనేటటువంటి రీతిగా శిష్యులతో ప్రభు చెప్తా ఉన్నారు. ఇవి ఆఖరిగా ప్రభు శిష్యులకు చెప్తున్నటువంటి మాటలు, బోధిస్తున్నటువంటి ఆ మాటలు 3.5 సంవత్సరాల కాలంలో ప్రభు అనేక మార్లు ఈ విషయాలు వారికి చెప్పాడు. శత్రువు నన్ను పట్టుకుంటారని, లేకపోతే వారి నన్ను శ్రమపరుస్తారు, నన్ను హింసిస్తారు, నన్ను చంపుతారు, 3వది నన్ను లేస్తానని మత్తయి సువార్తలో చూస్తే 4 సార్లు రాయబడి ఉంటున్నాను. అలాగే ఇంకా రాయబడినటువంటి సందర్భాల్లో కూడా ప్రభు అనేకమైనవి వారికి బోధించి ఉన్నారు. కానీ వారు వాటిని మర్చిపోయారు. వారు ఒక రకంగా వాటిని నమ్మి ఉండలేదు. కనుకనే ప్రభు మరలా జ్ఞాపకం చేయవలసి వస్తూ ఉంది. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములు ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుతుంది అని వ్రాయబడు. అది నెరవేరింది. 2 విషయాలు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించింది అదే, ఆయన చెప్పాడు. అలాగే క్రీస్తు ప్రభు కూడా అసువార్త ప్రారంభంలో ఇదే విషయాలు ప్రభు కూడా బోధించాడు. ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి బలపరచబడిన వాడే, సాతాను చేత 3 సార్లు శోధింపబడినప్పటికీ వాటన్నిటిని జయించిన వాడే వచ్చిన తర్వాత సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. బాప్తిస్మిచ్చి యోహాను ఏది బోధించాడో అలాగే క్రీస్తు ప్రభు కూడా అదే బోధించాడు. ఆ బోధలో ఉన్న విషయం ఏంటి? మారు మనస్సు పాపక్షమాపణ. ఎన్నిసార్లు చూస్తాం బాప్తిస్మిచ్చి యోహాను బోధించింది అదే, క్రీస్తు ప్రభు బోధించింది.
మారు మనసులో ఉండడం లేదు, పాపక్షమాపణలో ఉండడం లేదు. ఒక ఆచారపూర్వకమైనటువంటి ఆ క్రైస్తవ భక్తిలో కొనసాగేవారుగా ఉంటూ ఉన్నారు. యేసు రక్తంలో కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించేవారుగా, సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే అటువంటి బ్రతుకులు మనలో కనబడడం లేదు. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపండి. నేను యేసయ్యను నమ్ముకున్నాను, బాప్తిసం రక్షణ పొందుకున్నాను. ఆ వాక్యం చాలామందికి అనుకూలంగా ఉంది. మారు మనసులో ఉండడం లేదు, కొత్తగా జన్మించిన అనుభవాలు ఉండడం లేదు, ఆ క్రీస్తు ప్రభుత్వ వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు కలిగి ఉండడం లేదు, ఆ క్రీస్తు ప్రభుత్వ స్వరక్షకునిగా అంగీకరించినటువంటిది ఉండడం లేదు, కనబడడం లేదు. సరే, ముందుకు వెళ్దాం. ఇక్కడ ప్రభు అన్నీ కూడా చెప్పేస్తూ ఉన్నాడు. చివరి మాటలు ఇవి. ఈ సంగతులకు ఏముంది అక్కడ? 48వ వచనం చదవండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. అవునా? 11 మందికి ప్రభు చెప్తున్నాడు. 3.5 సంవత్సరాల కాలంలో నేను ఇవన్నీ బోధించాను, మీరు కళ్ళారా చూశారు. ప్రభు కొద్దిమందికి బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కొద్దిమంది యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను యొద్దకు వచ్చి అడుగుతున్నారయ్యా, మీరు బాప్తిసం ఇచ్చారు, ఆ క్రీస్తు ప్రభు యోర్దాను మరొక ప్రాంతంలో ఆయన కూడా బాప్తిసాలు ఇస్తామన్నాడు. అవును, సరే, ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు ఈ విషయాలన్నీ ఆయన కూడా బోధించి ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, ఈ సంగతులకు మీరే సాక్షులు. 11 మంది ప్రభు లేచి ఉన్నాడు అన్న దానికి కూడా సాక్షులే. 11 మంది ఉన్నప్పుడు క్రీస్తు లోపలికి వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, రుజువులు చూపించాడు, చేతుల్లో ఉన్నటువంటి గాయం యొక్క ఆ గురుతును చూపించాడు, ప్రక్కన ఉన్నటువంటి ఆ గాయం యొక్క గొడుచును ప్రభు వారికి చూపించాడు. కండ్లారా ప్రభు వారు చూసి నమ్మారు. మీరే సాక్షులు. ఒకసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఎంత మంచి మాట్లాడి. 11 మందికి క్రీస్తు ప్రభు దర్శన భాగ్యం ఇచ్చాడు. ఈ 11 మందికి అనేకమైన విషయాలు క్రీస్తు ప్రభు బోధించాడు. మోషే ధర్మశాస్త్రము మొదలుకొని మలాకి గ్రంథం చివరి వరకు ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రభు వారికి బోధించాడు. వారు ఇప్పుడు గొప్ప ఆత్మ అనుభవాన్ని పొందుకున్నారు. అక్కడ 120 మంది మీద ఆ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వారి మీద దిగి వచ్చినటువంటి అనుభవాన్ని పొందుకున్నారు. కాల్చబడిన అనుభవం, ప్రత్యేకపరచబడిన అనుభవం, పరిశుద్ధపరచబడిన అనుభవం, లేకపోతే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నటువంటి అనుభవాన్ని పొందుకొని ఉంటూ ఉన్నారు శిష్యులందరూ. 14వ వచనం చూస్తే వివరణ ఉంటుంది. అపోస్తలుల కార్యం 2:14. అయితే పేతురు తర్వాత ఏముంది? ఆ 11తో కూడా లేచి నిలిచి దగ్గరగా అన్నాడు. పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. 11 మంది మేము సాక్షులమయ్యా, యేసయ్య లేచాడు, మేము సాక్షులం. అంతేకాదు, ఈ యొక్క ఆ పెంతెకోస్తు అనుభవాన్ని మేము పొందుకున్నాం, మేడగదిలో పొందుకున్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. తర్వాత ఏమంటున్నారు? కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించాడు. దేన్ని కుమ్మరించాడు? పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అక్కడికి వచ్చిన వారికి అర్థం కావట్లేదు, వీళ్ళేంటి కొత్త భాషను మాట్లాడుతాను.
వీడి యొక్క ధోరణి చాలా వింతగా ఉంటుంది, మాకే అర్థం కావట్లేదు. కనుక పేతురు లేచాడు. ఆ యొక్క యోవేలు ప్రవక్త రాసినటువంటిది ఇది నాన్న నెరవేర్చబడింది, దాన్ని మీరు చూశారని చెప్తూ ఆ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. యేసయ్య దేవుని కుడిపార్శ్వానికి హెచ్చింపబడ్డాడు. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన మాకు ఇవ్వబడుతుందని చెప్పి మేము పొందుకున్నాం. ఎంత మంచి సాక్ష్యం! పరిశుద్ధాత్మను పొందుకున్నాం, మంచి సాక్ష్యం. మేము సాక్ష్యం, ఆయన లేచాడు, ఎంత మంచి సాక్ష్యం. ఇక్కడ మనం చూస్తున్న మరో వాక్యంలో ప్రభు అదే అంటూ ఉన్నాడు. లోక 24:48 ఏమనుంది, ఈ సంగతులకు మీరే సాక్షులు, మీ సాక్షులు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. నేను వెళ్ళిపోతాను, కొన్ని క్షణాల్లో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను, నేను ప్రత్యేకింపబడతాను, మీరు మాత్రం పట్టణంలో ఉండండి. ఎరుషులేము పట్టణంలో మీరు ఉండండి, నిలిచి ఉండండి. ఎవరి మట్టుకు వారు వెళ్ళిపోవద్దు. ఏకాత్మ కలిగిన వారు, ఏక మనస్సు కలిగిన వారు పట్టణంలో నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. ఇక్కడ కొన్ని వాక్య భాగాలు చూద్దాం. యోహాను సువార్త 14, యోహాను 14:16 చదవండి ఒకసారి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ఒక మర్మంతో కొన్ని విషయం ఆ క్రీస్తు ప్రభు శిష్యులు అందరికీ చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండేటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఎల్లప్పుడూ ఉంటారు. క్రీస్తు ప్రభు ఎంతకాలం ఉన్నారు ఈ లోకంలో? 33.5 సంవత్సరాలు ఉన్నారు. క్రీస్తు ప్రభు శిష్యులు ఎంతకాలం ఉన్నారు? 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటూ ఉన్నారు. అలా కాదు, నేను వెళ్ళిపోతాను ఎల్లప్పుడూ 24 hours. సాధారణంగా 7 into 24 అని వేస్తూ ఉంటారు కదా, ఏమండి? అలాగే ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు ఆదరణకర్తగా నా యొక్క తండ్రి చేత నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకు ఆయన వేరొక ఆదరణ దేవుడు పంపిస్తాడు అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు ఇస్తాడు. ప్రభు ముందే చెప్పాడు. అలాగే మరొక వాక్య భాగం కూడా చూద్దాం. 26వ వచనం కూడా చూడండి. యోహాను 14:26. అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. చూసారండి, ఇదే విషయం మళ్ళా ప్రభు రిపీట్ చేస్తూ ఉన్నారు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఎవరి నామమున? యేసు నామమున పరిశుద్ధాత్మ రానని. యేసు నామమున పరిశుద్ధాత్మ వచ్చింది అని కొందరు చెప్తారు, కానీ యేసును ప్రక్కన పెడతారు. పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్తారు, కానీ యెహోవా దేవుని ప్రక్కన పెడతారు. యెహోవా దేవుని ద్వారా యేసు నామమున పరిశుద్ధాత్మ వస్తుంది. ఎవరిని మనం వేరు చేయడానికి ప్రక్కన పెట్టడానికి లేనే లేదు. నా తండ్రి వాగ్దానం చేసి తర్వాత ఇక్కడ ఏమంటూ ఉన్నారు, ఆయన నా నామమున ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. కనుక ఆ శిష్యులతో క్రీస్తు ప్రభు ఆయన ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలు వారికి బయలుపరిచాడు, తెలియపరిచాడు. అదే విషయం ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు. లోక 24లో అదే చెప్తా ఉన్నారు. ఏమన్నారు?
ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపిస్తున్నాను, నేను పంపిస్తున్నానని అనుకోవాలి. అక్కడ నేను పంపిస్తున్నానని అనుకోవాలి. తండ్రి వాగ్దానం చేశాడు, మీ మీదకి పంపించున్నాను. మీరు పైకెత్తబడి పైనుండి శక్తి పొందుకున్న వరకు పట్టణంలో ఉండండి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో అప్రభు అన్న మాటలు అక్కడ కూడా వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించారు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చూసారా, వెళ్ళొద్దు. అక్కడ కూడా అదే చెప్పారు కదా. మనం లూకా సువార్త 24వ అధ్యాయం అక్కడ ఏం చెప్పారో ఇక్కడ మరలా రిపీట్ అవుతాం. ఎందుకంటే ఆ యొక్క వైద్యుడిగా ఉన్న లూకా ఈ సువార్త రాశాడు, అపోస్తల కార్యం కూడా ఆయన రాశాడు. కనుక అక్కడ దీన్ని విడదీసినప్పుడు ఆ లూకా సువార్త చివరి భాగంలో ఏముందో అపోస్తల కార్యాల ప్రారంభంలో కూడా అదే మాటలు మరలా మనకి రిపీట్ అవ్వడం చూస్తూ ఉన్నాం. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి, మీరు వెళ్ళొద్దు, యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అని ప్రభు అక్కడ చెప్పిన మాట ఇక్కడ కూడా చెప్పబడడం మనం చూస్తాం. 5వ వచనం చదవండి. అంటే అపోస్తల కార్యాలు 1:5. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి? ఎందుకు ప్రభు పట్టణంలో కనిపెట్టుకొని ఉండండి అని అన్నాడు? ఎందుకంటే తండ్రి ద్వారా చెప్పబడిన ఆ యొక్క వాగ్దానాన్ని మీరు పొందుకోబోతూ ఉన్నారు. దేవుని కృప, నేను పంపించబోతూ ఉన్నాను, దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అతి ముఖ్యమైనది, శక్తివంతమైనది. మీరు నా కొరకు సాక్షులుగా ఉండబోయేటటువంటిది ఆయన మీ మీదకి పంపించిన వెళ్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ 8వ వచనంలో కూడా ఆ మాట చెప్తా ఉన్నారు. చూడండి ఒకసారి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. ప్రభు కొరకు చివరి వరకు ఒక వ్యక్తి సాక్షిగా ఉండాలని అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం, లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వారుగా, పరిశుద్ధాత్మను కలిగిన వారుగా ఉన్నప్పుడే వారు ఉండగలరు. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కొన్ని సందర్భాల్లో ఆయన ఎవరో నాకు తెలియదని బొంకినటువంటిది మనం చూస్తాం. పెదవులతో ప్రభు నీ కొరకు చెరసాలకు వెళ్ళడానికైనా మరణించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామయ్యా అని చెప్పినటువంటిది ఉంటుంది. లేకపోతే ఆ యొక్క అగస్యమైన చోటలో ఆయన బంధించడానికి ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క మనుషులు పెద్దలు ఆ యొక్క పరిచయాలు వచ్చినప్పుడు ఆ రాత్రి సమయంలో అందరూ పారిపోయారు. వారు బలహీనంగానే ఉన్నారు, భయం కలిగిన వారుగానే ఉన్నారు, సామాన్యులుగానే ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్న వారుగా ఉన్నారో వారు అంతము వరకు, ప్రాణం పోయే వరకు ప్రభు కొరకు సాక్షులుగా నిలబడిపోయారు. ఎందుకు మనం కూడా అనేక మార్లు పడుతూ లేస్తూ ఉంటాం. 3 రోజులు బాగుంటే 3 రోజులు పడిపోతాం, 3 రోజులు బాగుంటే పడిపోతాం. ఆదివారం వస్తాం, వాక్యం ద్వారా హెచ్చరింపబడతాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. సరే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా మరి దేవుని విషయంలో నమ్మకంగా ఉంటానని కొన్ని మాట చెప్పువారంగా ఉంటాం. మరలా అది 6 దినాల్లో కనబడినటువంటి పరిస్థితి. కనుక మనము పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోతే పరిశుద్ధాత్మ నడిపి పరిశుద్ధాత్మ కలిగిన వారంగా ఉన్నప్పుడే మనము నమ్మకమైన సాక్షులుగా ఉండగలం. ఇక్కడ అదే మాట వ్రాయబడి ఉంటుంది. మీరు యెరూషలేములను యూదయ సమరయ దేశములందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అప్పుడే మీరు సాక్షులుగా ఉంటారు, లేకపోతే ఉండలేరు.
ఉండలేకపోయారు. 3.5 సంవత్సరాలు తరిపేది క్రీస్తు ప్రభు యొక్క రెగ్యులర్స్ ట్రైనింగ్, కానీ సక్సెస్ అవ్వలేదు వారు. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానంటే ఆ వెనకాల 6 వెంటబడి వెళ్ళిపోయారు. చేపలు పట్టుకోవడం ఎప్పుడో వదిలేశారు. 3.5 సంవత్సరాల క్రితం ఆ బోట్లు ఏమయ్యో తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నాయో తెలియదు. ఏం జరిగింది? ప్రభు వెళ్ళిపోయాడు. మా సంగతి ఏంటి? మా బ్రతుకుల సంగతి ఏంటి? మా పోషణ సంగతి ఏంటి? ఎంత త్వరగా విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారుగా, ఎంత త్వరగా ప్రభుని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ ఒక్క దినం కూడా ఆ క్రీస్తు ప్రభును విడిచి ఉండలేదు. క్రీస్తు ప్రభు కొరకు సాక్ష్యం చెప్పుతూనే ఉన్నారు. కానీ వాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేము. ప్రతిదినం వారు ఇదే పని. ఆహారం గురించి ఆలోచించలేదు, వస్త్రాల గురించి ఆలోచించలేదు, లోక సంబంధమైన వాటిని గురించినటువంటి ఆలోచనలే వారు లోనికి రాలేదు. వారి యొక్క ఆ సమస్త విషయాలు దేవుడు చూసుకున్నటువంటిది వారి యొక్క బ్రతుకుల్లో జరిగి ఉంటూ ఉంది. తిరిగి మనం మూలవాక్యంలోకి వెళ్ళిపోదాం. లోక 24 ఇప్పుడు 50వ వచనం చదవండి. బేతనీ వరకు తీసుకొని వెళ్ళిపోయాడు. బేతనీ ఎక్కడ ఉంది? యెరూషలేము పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బహు దగ్గర. అక్కడ మరి ఒలీవల కొండ ఉంటూ ఉంది, ఒలీవల తోటలు ఉంటూ ఉన్నాయి. 11 మంది శిష్యులను ప్రభు ఆ యొక్క ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళారు. అక్కడ వారిని ఆశీర్వదించాడు. ఆఖరిగా ఆ క్రీస్తు ప్రభు ఆ 11 మంది శిష్యులను ఆశీర్వదించారు. ఎందుకంటే ఇక మరలా ఆ క్రీస్తు ప్రభు ఈ భూమి మీద వారిని ఆశీర్వదించేటటువంటిది జరగదు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆఖరి ఆశీర్వాదం. ఇవన్నీ కూడా ముందు చెప్పినవన్నీ కూడా ఆఖరి మాటలు. అలాగే వారికి ఎంతవరకు ఎన్లైటన్ చేయాలో, ఎంతవరకు వారి యొక్క మనోనేత్రాలు వెలిగించాలో, తెరవబడాలో, హృదయాలు మనసులో తెరవబడాలో అన్నీ కూడా ప్రభు చేసేసాడు. చెప్పాడు, యెరూషలేము పట్టణంలో నిలిచి ఉండండి. ఆ తర్వాత ఏం జరిగింది? వారిని ఆశీర్వదించుచు ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు. ఆయన క్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయారు. వాళ్ళు చూస్తా ఉన్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసి ఉంటుంది. ఇదేంటిది? మేఘం వచ్చింది, ప్రభువుని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ కొండ మీద, ఒలీవల కొండ మీద చూస్తూ ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఈ సందర్భంలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో అక్కడ అపోస్తుల కార్యాలు 1 అక్కడ 2 దూతలు కనబడి కొన్ని మాటలు వారికి చెప్తా ఉన్నాయి. 1:9 చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. మేఘం వచ్చింది. యేసు ప్రభువును తీసుకొని వెళ్ళడానికి మేఘం వచ్చింది. దేవుడు మేఘాన్ని పంపించాడు. ప్రభు మేఘం మీద కూర్చున్నాడు. ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎంత వేగంగా వెళ్ళాడు మనకు తెలియదు. 1 నిమిషంలో వెళ్ళిపోయి ఉంటాడు, 1 సెకండ్లో వెళ్ళిపోయి ఉంటాడు. ఈ మధ్య ఆ చంద్రమండలానికి అమెరికా వారు రాకెట్ పంపించారు. గంటకి 6000 కిలోమీటర్ల వేగంతో ఆ యొక్క రాకెట్ వెళ్ళిందట. మరి ఎన్నో వేల కిలోమీటర్లు ఆ యొక్క చంద్రుని చుట్టూ పరిభ్రమించినట్లుగా మనం చదువుతున్నాం, చూస్తాం. ప్రభువుకి కనురెప్ప పాటున ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. దేవుని యొక్క కుడి పార్శ్వం వైపున ఆయన ఆసీనుడై ఉంటూ ఉన్నారు. ఇక్కడే చెప్పబడిన మాట ఏమన్నా ఉంది? వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తీసుకొని పోయింది. ఆ 10వ వచనం చదవండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు
ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఎలాగ వెళ్ళాడు యేసయ్య? మేఘముల మీద వెళ్ళితే తిరిగి మేఘాల మీద వస్తాడు. అది క్రైస్తవుల యొక్క విశ్వాసం, నిరీక్షణ అయి ఉంటుంది. ఎందుకు? ఆకాశం వైపు చూస్తారు, కనపడ్డా ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆయన రాబోతా ఉన్నాడు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. కనుక ప్రభు మేఘారూఢుడై పరలోకానికి వెళ్ళాడనేటటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఆయన వస్తాడనేటటువంటి విషయము ఇద్దరు దేవదూతలు 11 మంది శిష్యులకు చెప్పినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రభు రానై ఉంటూ ఉన్నాడు, ప్రభు వస్తాడు. దాని కొరకే వధువు సంఘం చూస్తూ ఉంది, సిద్ధపడతా ఉంది. మరి ఆ యొక్క యుద్ధం విషయాలు మనం చూసినప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. వేలు చనిపోతున్నారు, లక్షలు నిరాశ్రయపడుతున్నారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయిపోతా ఉంది. మనకైతే కొంచెం ఎలక్ట్రిసిటీ ఉంది, గ్యాస్ వస్తుంది, పెట్రోల్ దొరుకుతూ ఉంది. అనేక దేశాల్లో 3కి కొరత. మూడో ప్రపంచం వస్తుంది, యుద్ధం వస్తుందేమో అనేటటువంటి ఒక రకమైన ఆందోళన ఇంకా ఉంటూ ఉంది. ఏం జరుగుతుందో తెలియదు, ప్రభు యొక్క ఉద్దేశాలు తెలియదు, ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు. దూతలు చెప్పేసి వెళ్ళిపోయాయి, ప్రవచనాలు చెప్తా ఉన్నాయి, భక్తులు చెప్తా ఉన్నారు, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంటుంది. మనం సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతాం, సిద్ధపడకపోతే మెలకు ఉండాలా, సిద్ధపడుతున్నాం. ఆ 5 కన్యకలు ఆ మెలకుగా ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు. వారు పెండు కుమారునితో లోపలికి వెళ్ళగలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆఖరిగా Luka 24లోకి వెళ్ళిపోదాం. 52-53 చదువు. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి చూస్తారా, యెరూషలేముకి వెళ్ళారు. బేతనియ గ్రామం తిరిగి యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేము ఏం చేస్తున్నారు? ఎడచగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. అంటే ప్రభు చెప్పినటువంటిది వాగ్దానం పొందుకోవాలని వారు యెరూషలేము పట్టణంలోనే ఉన్నారని అనుకోవాలా. ఇంకా మధ్యలో చాలా జరిగాయి. 40 దినాలు ఇంకా ప్రభు అక్కడ భూలోకంలో సంచరించిన 50-500 మందికి ఒకసారి ఆయన ప్రత్యక్షతను ఇచ్చినట్లు, తర్వాత కూడా ఆయన అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చేసినట్లుగా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన తిరిగి లేచిన తర్వాత 50వ దినానికి, తిరిగి లేచిన తర్వాత 50వ దినాన్ని, ఆ పెంతెకోస్తు పండగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక వచనం చదివి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యాలు 1 ఆ మేడ గదిలో ఏ విధంగా వారు కనిపెట్టుకొని ఉన్నారు, ఏ విధంగా ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకొని ముగించుకుందాం. 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1:14 వచనం చదవండి. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ ప్రభు ఏం చెప్పాడో 11 మంది శిష్యులు ఉన్నారు. ఇక్కడ 13వ వచనంలోకి వెళ్తే ఆ శిష్యుల పేర్లన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉంటూ ఉన్నాయి. 11 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత ఇంకెవరు ఉన్నారండి? స్త్రీలు ఉన్నారు. యేసు తల్లి అయిన మరి ఉన్నది. యేసు ప్రభు యొక్క 9 తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ. ఇంకా అనేక మంది ఉన్నారు. మరియు కూడా ఆ సమయంలో పరిశుద్ధాత్మ పొందుకున్నారు. శిష్యులందరూ ఆ సమయంలో పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ప్రభు యొక్క 9 సహోదరులు కూడా ఆ సమయంలో పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అంతవరకు వారు ప్రభువును నమ్మనే నమ్మలేదు.
అంతవరకు ప్రభువును గౌరవించలేదు. ఈ సమయంలో ఒక గొప్ప మార్పు వీరందరిలోనికి రావడం మనం చూస్తాం. అక్కడ 15వ వచనం చదవండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. చదవండి. ఏక మనసు, ఒకే మనసు. 120 మందికి ఒకే మనసు. భేదాభిప్రాయాలు లేవు, మరొక ఆలోచన లేదు, మరొక మాట లేదు. కనుకనే అక్కడ ఆత్మకార్యం జరిగింది. ఎక్కడ ఏక మనసు ఉంటుందో, ఎక్కడ ఏకాత్మ ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరించేవాడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ అభిషేకం అక్కడ జరగలదు. ఈ మాట దేవుడు దీవించిన సమయం అయిపోయింది, క్షమించండి, ముగిస్తున్నాను. రష్మి గారు వస్తారు.